హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి స్పైసీ అండ్ టేస్టీ చికెన్ కర్రీ. ఈ చికెన్ కర్రీని పాలకూర వేసి చేసుకుంటామండి. చాలా సూపర్గా ఉంటుంది. ఎప్పుడైనా మీరు పాలకూర చికెన్ కర్రీ చేశారా? చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అద్రిపోద్ది. చపాతీ, పూరి, పుల్కా అలాగే నాన్స్లో కూడా చాలా సూపర్గా ఉంటుందండి. రైస్ తోటైతే అద్భుతంగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టేస్టీగా ఉండే చిక్కటి గ్రేవీతో ఉండే స్పైసీ అండ్ టేస్టీ ఈ పాలకూర చికెన్ని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము. ముందుగా ఇక్కడ 2 మీడియం సైజు పాలకూర కట్టలను తీసుకున్నాను. తర్వాత కర్రీలోకి పోపు రెడీ చేసుకుందామండి. స్టవ్ పైన ఒక లోతున్న గిన్నెను పెట్టుకొని అందులో కర్రీకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ఇందులో మసాలా దినుసులు వేసుకోవాలి. కొంచెం చెక్క, ఒక 3 యాలకులు, అలాగే ఒక 3-4 లవంగాలు, ఒక 3-4 మిరియాలను కూడా వేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు సాజీర వేసుకోండి. ఇవి చిట్పట్లాడేటప్పుడు ఇందులో సన్నగా పొడిగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొన్ని ఎక్కువగానే తీసుకోండి. నాన్ వెజ్ కర్రీస్లలో కొంచెం ఉల్లిపాయలు ఎక్కువగా తీసుకుంటే గ్రేవీ తిక్కుగా వస్తుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తీసుకున్న పాలకూర కట్టల్ని శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత చూడండి, ఒక సైడ్ మనకి ఉల్లిపాయలు కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులో 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అలాగే ఇందులోనే చూపించిన స్పూన్తో 2 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. నేను వేసుకున్న స్పైసెస్ అయితే కర్రీలోకి కరెక్ట్గా సరిపోయాయి. చాలా రుచికరంగా ఉందండి. తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకోవాలి. నేను ఇక్కడ చికెన్ ముక్కలు కొంచెం పెద్ద సైజులోనే తీసుకున్నాను. చికెన్ని 1 కేజీ వరకు తీసుకున్నానండి. చికెన్ మొత్తం ఈ గిన్నెలో వేసుకున్న తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే చికెన్ ముక్కలు అనేది తొందరగా ఫ్రై అయిపోతాయి. ఒకసారి బాగా కలుపుకోవాలి. వేసుకున్న పోపు అనేది చికెన్తో కలిసేలాగా బాగా కలుపుకోండి. తర్వాత గిన్నె పైన మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ని ఉడికించుకోవాలి. ఈ చికెన్ కొంచెం సాఫ్ట్గా ఎంతవరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. అలాగే ఉంచినట్లయితే అడుగంటుతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ని కొంచెం సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి. చికెన్ ఉడికే కొద్దీ అందులో వాటర్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ఇందులో ఉన్న వాటర్ తోటే చికెన్ అనేది ఉడికిపోతుందండి. ఇలా కొంచెం ఉడికి దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో 1/2 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. పెరుగును ఒకసారి గడ్డలు లేకుండా చిలికి వేసుకోండి. పెరుగు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మరలా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ని ఉడికించుకోవాలి. మనం ఈ చికెన్ ఎంత నిదానంగా ఉడికించుకుంటే చికెన్ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. బాగా కలుపుకున్న తర్వాత గిన్నెపై మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఈలోగా మనం కడిగి పెట్టుకున్న పాలకూరని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా కాడలతో సహా మిక్సీలో వేసుకొని మిక్సీపై మూత పెట్టుకొని కొన్ని వాటర్ 1 స్పూన్ లేదా 2 స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, చికెన్ దానిలో ఉన్న గ్రేవీ తోటి కొంచెం ఉడికి దగ్గర పడింది కదా. ఇలా ఉడికి దగ్గర పడిన తర్వాత ఇందులోనే ముందుగా మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్ట్ని వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. మరలా గిన్నెపై మూత పెట్టుకొని ఇది కాస్త దగ్గర పడేంత వరకు దీనిలోని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత అందులో నుండి ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది. ఇలా ఉడికి కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులోనే గ్రేవీకి సరిపడినన్ని కొన్ని వాటర్ పోసుకోండి. ఎందుకంటే ఇందులో ఉన్న వాటర్ తోటే చికెన్ అనేది చక్కగా ఉడికిపోతుంది. వాటర్ ఎలాగో ఎక్కువగానే ఉన్నాయి, అందుకే కొన్ని పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇక్కడ మనకి గుమగుమలాడే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఫైనల్గా లాస్ట్లో ఇందులో 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, రుచికి సరిపడినంత ఉప్పు,
అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఇవి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలాగే ఉంచి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చూడండి. మనకి ఎంతో టేస్టీగా ఉండే స్పైసీ అండ్ టేస్టీ పాలకూర చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా కర్రీ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో, చాలా చాలా రుచికరంగా ఉందండి. చికెన్ గ్రేవీతో ముక్కలు సాఫ్ట్గా ఎంతో రుచికరమైన పాలకూర చికెన్ గ్రేవీ కర్రీని ఎలా రెడీ చేసుకున్నాం చూసారు కదా. టేస్ట్ మాత్రం అమోఘంగా ఉంది, చాలా బాగుంది. ఇది ఎందులోకైనా సరే చాలా సూపర్గా ఉంటుంది. ఇలా రెడీ చేసుకున్న కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. చూస్తుంటేనే నోరూరించే గుమగుమలాడే పాలకూర చికెన్ కర్రీని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా. చాలా బాగా వచ్చిందండి, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చింది. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదూ. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.